చేస్తుంటాను. ఇందులో నాతో జాయిన్ అయిన వాళ్ళు డిఫికల్ట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేని పక్షంలో ఏంటంటే మీతోనే ఇందులోనే గ్రూప్ లోనే డిస్కస్ చేయిస్తాను. వాళ్ళే చెప్పాలి. ఒక్కొక్క టాపిక్ గురించి నేను చెప్తుంటాను. ఆ టాపిక్ అనేది సెమినార్ టాపిక్ అని కాదు, మామూలుగా టాపిక్ సంబంధించిన వరకు మీరే కొద్దిగా చెప్తూ ఉండాలి. దాన్ని మీకు లేని డిఫికల్ట్ గా ఉంటే దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏంటంటే ఏజెంట్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పాం. ఏజెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ చెప్తూ అందులో పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది కూడా ఉంది. పొలిటికల్ పార్టిసిపేషన్ యాక్చువల్ గా నవేడేస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీన్స్ how many types of political parties? Two types. What are they? రెండు రకాలైన పొలిటికల్ పార్టీస్ ఉంటాయని చెప్పాం. పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, రీజనల్ అండ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. రీజనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే కూడా నేను చెప్పాను. అది ఎంతవరకు ఐడియా ఉందో లేదో మీరు రాసుకున్నారు కూడా ఆ రోజు పాయింట్స్. రీజనల్ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వరకు నేషనల్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎలక్షన్స్ అండ్ ఆల్సో ఏ political participation means increasing in the popular participation in politics and increasing the contact between the citizens and the government. గవర్నమెంట్ సంబంధించిన వరకు యాక్టివిటీస్ కానీ అలాగే పీపుల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ క్లారిఫికేషన్ తీసుకురావాలి. అంటే వాళ్ళకి సంబంధించిన వరకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి, ఆల్ పొలిటికల్ పార్టీస్ అనగానే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన వరకు రూలింగ్ పొలిటికల్ పార్టీయే కాకుండా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే అందుకని అపోజిషన్ పార్టీని ఏమంటారంటే వాచ్ డాగ్స్ గా చెప్తారు. వాచ్ డాగ్స్ అంటే అర్థం ఏంటి, అబ్జర్వేషన్ బై ది రూలింగ్ పార్టీ యాక్టివిటీస్. రూలింగ్ పార్టీ యాక్టివిటీస్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి ఎవ్రీ మినిట్ కూడా. అందుకనే రైట్ అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి. ఎక్కడ కూడా మనకి ఏముందంటే కంపల్సరీ మన దగ్గరే కాకుండా డెవలప్మెంట్ స్టేట్స్ లో కూడా ఇవి కంపల్సరీ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ అయితే అనదర్ వన్ ఇస్ ద అబ్జర్వేషన్ పార్టీ అన్నమాట ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఏంటంటే పొలిటికల్ పార్టిసిపేషన్ మీన్స్ ఇంక్రీజింగ్ ఇన్ పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఇంక్రీజింగ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్. ఇది వన్ ఆఫ్ ది మీడియేటర్స్ బిట్వీన్ ద సిటిజన్స్ అండ్ ది గవర్నమెంట్. అందుకని మనం ఏమంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఈ రిప్రజెంటేటివ్స్ కూడా పొలిటికల్ పార్టీస్ నుంచే వస్తారు కాబట్టి వీళ్ళే రిప్రజెంటేటివ్ మీడియేటర్స్ గా ఉంటారు. అదే పొలిటికల్ పార్టీస్ మీడియేటర్ గా ఉండడం జరుగుతుంది. ఇట్ మీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద politically significant activity. People are more likely to get involved in the politics if they place a high value on the rewards expected from the political involvement relatively in the rewards they expect from the other kinds of the activity. They are more likely to the participation in the politics. They think that there is a significant difference in the alternative before them. అంటే ఇక్కడ సంబంధించిన వరకు ఏమవుతుందంటే ఇక్కడ పార్టిసిపేషన్ అనేది ప్రతి దానిలో కూడా పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి మనకు సంబంధించిన వరకు మేజర్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ అంటే ఆంధ్రాలో మేజర్ పొలిటికల్ అపోజిషన్ పార్టీ, ఏపీలో అపోజిషన్ పొలిటికల్ పార్టీ అంటే వాట్ ఇస్ ద అపోజిషన్ పొలిటికల్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉండే మేజర్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ టీడీపీ. బీజేపీ ఇవన్నీ సిపిఎం ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన వరకు వచ్చే సీట్స్ తక్కువ. వాళ్ళ మీద ఎక్కువగా వచ్చిన సీట్స్ ఎవరికి వచ్చాయి అంటే టీడీపీ వాళ్ళకి వచ్చాయి. 53 వచ్చాయి. వాళ్ళే అపోజిషన్ అవుతారు. మెయిన్ అపోజిషన్ సంబంధించిన అపోజిషన్ పార్టీ పొలిటికల్ లీడర్ గా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించిన. కానీ ఎవ్రీ మినిట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ సమయంలో వాట్ ఈస్ ద గవర్నమెంట్ డ్యూటీ, వాట్ ఈస్ ద గవర్నమెంట్ యాక్టివిటీ, వాట్ ఈస్ ద గవర్నమెంట్ పార్టిసిపేషన్ అనేది ఎవ్రీ మినిట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటూ దాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే పీపుల్ కి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది ఎవ్రీ మినిట్ అబ్జర్వేషన్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది అవకాశం ఉంటుంది.
వాళ్ళు తీసుకెళ్తూ, లేదంటే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. పీపుల్ ఇంక్రీజింగ్లీ పార్టిసిపేట్ ఇన్ ద పాలిటిక్స్ ఇఫ్ దే థింక్ దట్ దే కెనాట్ సిగ్నిఫికెంట్లీ change the outcome in any way. People get involved in politics if they are confident that the outcome will be the relatively satisfactory to them. People are less likely to participate in politics if they feel that their knowledge is not sufficient to be effective. Some people are involving in the politics, some people are not involving in the politics. అంటే కొంతమందికి ఇన్వాల్వ్గా ఉంటుంది, కొంతమంది ఏంటంటే పాలిటిక్స్ లో ఉంటూ ఈ యాక్టివిటీ చేయాలి అని అంటారు. కానీ పొలిటికల్ పార్టీలో లేకుండానే సోషల్ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు. మన ఇండియాకు సంబంధించిన వరకు పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిన సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ కాదు. ఇఫ్ ఎనీ పర్సన్ జాయిన్ ఇన్ ద పొలిటికల్ పార్టీ బట్ నాట్ ఏ సర్వీసింగ్ ద పబ్లిక్, అంటే పబ్లిక్ సర్వీసెస్ మోటో కానీ వాళ్ళకు ఉండదు. ఇప్పుడుండే రాజకీయ పార్టీలు అన్ని కూడా మనం అనుకోకర్లేదు. ఇంతకు ముందు ఉండేవి. అట్ ది టైమ్ ఆఫ్ ది 1885 అంటే ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పీపుల్ సర్వీసెస్ ఓరియంటెడ్ పార్టీ. అంటే పీపుల్ సర్వీసెస్ తో ఉండేది అది. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. అలాగే సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, వీళ్ళందరూ ఏంటి అని అంటే పీపుల్ వెల్ఫేర్ సంబంధించిన వరకు ఆలోచించేవారు. అలాగనే వన్ ఆఫ్ ది నాన్ పొలిటికల్ పార్టీగా తీసుకున్న జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు ఇది నాట్ జయప్రకాష్ లోక్సత్తా కాదు, ప్రీవియస్ సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన జయప్రకాష్ నారాయణ. వీళ్ళందరూ ఏంటి అని అంటే పాలిటిక్స్ అనేది పార్టీ అని పెట్టారు, కానీ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ బెనిఫిట్ ఓరియంటెడ్ పొలిటికల్ పార్టీస్ కాదు. ఇప్పుడు నౌడేస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బెనిఫిట్స్ కోసమే ఆలోచించేవాళ్ళు వీళ్ళంతా. అందులో కొంతమంది లీడర్స్ ఉండొచ్చు, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఉండొచ్చు. అందుకని పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద పాలిటిక్స్. పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ లెస్ లైక్లీ ఇఫ్ దేర్ ఆర్ ఏ గ్రేటర్ ఆబ్స్టికల్స్ ఇన్ ద వే ఆఫ్ సక్సెస్. దీనికి సంబంధించిన నేచర్ ఏంటి అని అంటే వెస్టర్న్ పొలిటికల్ కల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది రోల్ ఆఫ్ ది సిటిజన్ ఇన్ పొలిటికల్ పార్టిసిపేషన్. వెస్టర్న్ పొలిటికల్ కల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది రోల్ ఆఫ్ ది సిటిజన్ ఇన్ పొలిటికల్ పార్టిసిపేషన్. అయితే పొలిటికల్ ఎక్స్ప్లాయిజం హౌఎవర్ ఈజ్ ఏ రీసెంట్ ట్రెండ్ ఇన్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ ఇండియా. ఇప్పుడుండే దానికి సంబంధించిన వరకు తీసుకోండి, ఇండియా లాంటి దేశాలకు సంబంధించిన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇది. పొలిటికల్ ఎక్స్ప్లోజన్ హౌఎవర్ ఈజ్ అ రీసెంట్ ట్రెండ్. రీసెంట్ ట్రెండ్ లో ఏమవుతుందంటే అన్ని నేషన్స్ సంబంధించిన వరకు ఇప్పుడు కారణం ఏంటంటే ఇండియా తోటే హైలీ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ తో ఉన్న, అలాగనే చైనా తోటే హైలీ పాపులేషన్. కానీ అక్కడ ఉండే పొలిటికల్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీసే ఉన్నాయి అంతే. ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీసే వాళ్ళు ఉంటారు. అలాగే రష్యా తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీసే ఉంటాయి, అదర్ పొలిటికల్ పార్టీస్ ఉండవు. కారణం ఏంటి? ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ టు ఇన్వాల్వ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్. కానీ ఇండియా లాంటి నేషన్స్ లో ఏమవుతుందంటే ఈచ్ ఎవరీ వన్ జాయిన్ ఇన్ ద పొలిటికల్ పార్టీ. కారణం ఏంటి? పబ్లిక్ సర్వీసెస్ మోటోతోని వెళ్తారు. అలాగే లిబరల్ అండ్ సోషలిస్ట్ ఫార్మ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ have some similar features since both demand extensive political participation in political life, but the differences are made striking than the similarities. అలాగే లిబరల్ అండ్ సోషలిస్ట్ ఫార్మ్స్, లిబరల్ సోషలిస్ట్ కి సంబంధించిన వరకు తీసుకుంటే ఈ రెండు ఒకలాగానే ఉంటాయి, సిమిలారిటీతో కూడుకునేవి. ఇక్కడ ఉండే ప్రజలు ఎలాగ ఉంటారు అని అంటే లిబర్టీ కూడా. అందుకనే పీపుల్ ఆర్ హ్యావింగ్ ద ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. అది సోషలిస్ట్ ఫామ్ లో వస్తుంది, లిబరల్ ఫామ్ లో వస్తుంది. అంటే ఎవ్రీ సిటిజన్ హ్యావింగ్ అది ఆల్ రైట్స్, ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అనేవి కలగజేయడం జరుగుతుంది, అందరూ సమానంగా ఉండడం జరుగుతుంది. అది లిబర్టీతో కూడుకున్న. అలాగనే సోషలిస్టిక్ ఫార్మ్స్ తో తీసుకున్న సోషలిస్ట్ ఫార్మ్స్ మెయిన్ మోటో ఏంటి? ఈక్వలైజేషన్. సోషలిస్ట్ కి సంబంధించిన వరకు మెయిన్ మోటో ఏంటి? ఈక్వలైజేషన్. అంటే ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండవు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ ఎలాంటి ఏమీ ఉండవు. అండ్ ఆల్సో గాట్ సమ్ ఫ్రీనెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఏ లిబరల్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ద పర్పస్ ఈస్ టు exert popular influence on a political decisions. The people involvement లో కూడుకున్నది పాపులర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పొలిటికల్ డెసిషన్స్. అంటే ఫ్రీనెస్ తో కూడుకున్నది. వాళ్ళు ఈ చక్కగా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. ఇన్ సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ద పర్పస్ ఈస్ టు ఎగ్జిక్యూట్ ద పాలసీస్ ఆఫ్ ది పార్టీ. ద పర్పస్ ఈస్ టు ఎగ్జిక్యూట్ ద పాలసీస్ ఆఫ్ ది పార్టీ. కారణం ఏంటి? ఎవరి పొలిటికల్ పార్టీ హ్యావింగ్ సమ్ పాలసీస్. అంటే మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పాలసీస్ డిసైడ్ చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తారు, పీపుల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళ పాలసీస్ లో ఇన్వాల్వ్ చేస్తారు. కారణం ఏంటది, పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ అని అంటారు. పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ అనేవి మేనిఫెస్టోలో డిజైన్ చేస్తారు. కారణం ఏంటి, డిపెండ్ అపాన్ ది ఎలక్షన్స్ లో ఓటర్స్ ఆర్ అట్రాక్టెడ్ దట్ పాలసీస్. ఓటర్స్ ఆర్ అట్రాక్టెడ్ దట్ పాలసీస్. ప్రజలు అనేవాళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ పాలసీస్ ని అట్రాక్ట్ అయ్యి దెన్ గివింగ్ ద ఓట్స్, దెన్ యూజింగ్ ద అడల్ట్ ఫ్రాంచైజ్, అప్పుడు వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన వరకు మెయిన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీ అటెండెన్స్ లో లాస్ట్ మీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను అటెండెన్స్ అనేది నేను అప్పుడు మెయిల్ చేస్తాను వాళ్ళకి ఎవ్రీడే కూడా. ఈ లోపల మీరు డ్రాప్ అవడానికి ప్లాన్ చేయండి. ఎవరు కూడా మీరు డ్రాప్ అయితే మీ అటెండెన్స్ మిస్ అవుతుంది. మీరు ఇక్కడ జాయిన్ అయినా కూడా మీ అటెండెన్స్ ఉండదు. లాస్ట్ లో మీరు డ్రాప్ అయిపోయింది, మీ క్లాస్ ఎండింగ్ లో నేను ఏం చేస్తానంటే దెన్ యూ టేక్ అటెండెన్స్, అందులో వచ్చిన అటెండెన్స్ తీసుకుని దెన్ మెయిల్ టు ద ఆఫీస్ కి మెయిల్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరు డ్రాప్ అయినా సరే దానికి మీరు ఇది అవుతున్నారు, మీరు అటెండ్ అయినా సరే ఇది ఉండదు. చూసుకోండి, డ్రాప్ అవుతున్నారు కొంతమంది. In liberal form of political participation, the representative institutions are the encouraged for the effective political participation to transmit their popular demands to political leaders. Chusara, some demands of the people in liberal form of the political participation, the representative institutions are encouraged for the effective political participation to transmit their popular demands to the political leaders. Representative ద్వారా వాళ్ళ తాలూకా డిమాండ్స్ అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ లో ఏమవుతుందంటే డైరెక్ట్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద క్యాడర్స్ అంటే పార్టీ వర్కర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ద ఎంఫసైజ్ ఫర్ ద ఇనిషియేటింగ్ పాపులర్ పార్టిసిపేషన్ అండ్ కీపింగ్ ద పొలిటికల్ లీడర్స్ ఇన్ టచ్ విత్ ద పాపులర్ డిమాండ్స్. ఇందులో ప్రతిదీ అని కూడా ప్రతి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతారు కొంతమంది, ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ అని ఉంటారు. అంటే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ని డైరెక్ట్ గా రిప్రజెంటేటివ్ ద్వారా వ్యక్తం చేసేవాళ్ళు కొంతమంది అయితే, అంటే లిబరల్ ఫామ్ లో ఉంటే. సోషలిస్ట్ ఫామ్ లో ఏమేం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇన్ ద సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ డైరెక్ట్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద క్యాడర్, పొలిటికల్ లీడర్స్ తో వాళ్ళే డైరెక్ట్ గా కాంట్రాక్ట్ లో ఉంటారు. In liberal form of political participation, the national interest is regarded as a vital combination of a legitimate diverse interest. అదే సోషలిస్ట్ ఫామ్ లో ఏమవుతుందంటే ద పార్షియల్ అండ్ టెంపరరీ ఇంట్రెస్ట్ మస్ట్ బి సబార్డినేటెడ్ టు ద ట్రూ నేషనల్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ద సుప్రీం అండ్ యూనిఫైడ్. ఇందులో దానికి లిబరల్ ఫామ్ లో మనం తీసుకుంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఇది రిగార్డెడ్ as a vital combination. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది టెంపరరీ, పార్షియల్ అండ్ టెంపరరీ ఇంట్రెస్ట్ మస్ట్ బి సబార్డినేటెడ్ టు ద ట్రూ నేషనల్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ద సుప్రీం అండ్ యూనిఫైడ్ అన్నమాట. In liberal form of political participation, the legal and institutional popular controls are relied upon the good government. అదే సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏముంటుందంటే సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టిసిపేషన్, ద క్వాలిటీ అండ్ ఎథిక్స్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ ఇస్ స్ట్రెస్డ్. In socialist form of political participation, the quality and ethics of the political leaders is stressed. అలాగే in liberal form of political participation, the political participation అంటే మీకు ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీకు ఏమడుగుతాడంటే పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో అడుగుతుంటాడు. ఇందులో లిబరల్ అండ్ సోషలిస్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని వస్తాయి. లిబరల్ అండ్ సోషలిస్ట్ ఫార్మ్ యాక్చువల్ గా లిబరల్ సోషలిస్ట్ కి సంబంధించిన వరకు సేమ్ మీనింగ్ ఉంటుంది. సమ్ సిమిలారిటీస్, సమ్ డిఫరెన్సెస్ కూడా ఉంటుంది. ఈ లిబరల్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్సనల్ privacy allows the individual to the aspire from the political participation. In socialist form of the political participation, no private considerations are allowed to the override the public demand. ఇక్కడ ప్రైవేట్ కన్సిడరేషన్స్ ఏమీ ఉండవు సోషలిస్ట్ ఫార్మ్ లో. ఎందుకు కారణం ఏంటి, ఈక్వలైజేషన్ తో కూడుకుని ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదు, టోటల్ గా ఈక్వలైజేషన్ తో కూడుకునేది ఉంటుంది. కాబట్టి ఇన్ షార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టిసిపేషన్ ద గవర్నమెంట్ ఇస్ బేస్డ్ ఆన్ ది rule of law, while the socialist form of the political participation the government is based on the commands of the direct dictator. యాక్చువల్ గా పొలిటికల్ పార్టిసిపేషన్ లో ఏమవుతుంది అంటే పొలిటికల్ పార్టీస్ అనేవి మనకి ఏం చేస్తారంటే సిటిజన్స్ కి గవర్నమెంట్ కి మధ్య మీడియేటర్
పీపుల్ స్టేయింగ్ ఇన్ ద సిటీ. ఈ 2 లక్షల మందికి సంబంధించిన వరకు ప్రజలందరూ తీసుకెళ్ళి ఒపీనియన్స్ చెప్పరు హౌస్ లో. కారణం ఏంటి? దట్ 2 lakhs people are elected by one person. That person is called as a representative. In the state level అయితే ఎమ్మెల్యే, సెంట్రల్ లెవెల్ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. వీళ్ళు ఏం చేస్తారంటే హౌసెస్ లో కూర్చొని అక్కడికి సంబంధించిన వరకు పీపుల్ డిమాండ్ అండ్ ద పీపుల్ ఒపీనియన్, పీపుల్ సంబంధించిన అట్రాక్టెడ్ పాలిటిక్స్ అనేవి వాళ్ళ ఎజెండాలో ఏం చెప్పారు పొలిటికల్ లీడర్స్. At the time of the elections, the political parties are promised to the people and also announcing the మేనిఫెస్టో అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ తాలూకా పాలసీస్ అనేది. మేనిఫెస్టో మీన్స్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన పాలసీ. అది ఎంతవరకు చేస్తున్నారు? అది చేయలేదు. అది ప్రజల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కానీ అలాగనే రూలింగ్ గవర్నమెంట్ లో ఉండే పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళిద్దరు కూడాను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ దెన్ అవి జరిగే విధంగా, అది ఎప్పుడు కంటిన్యూషన్ జరిగే విధంగా ఇంత పొలిటికల్ పార్టీస్ అనేవి ఒక మేజర్ రోల్ అనేది ఉంటుంది. డెమోక్రట్ స్టేట్ లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. డెమోక్రట్ స్టేట్ లో అంటే డెమోక్రట్ స్టేట్స్ ఏముంటాయి? ఫెడరల్ స్టేట్స్ హ్యావింగ్ ద డెమోక్రట్ స్టేట్. కారణం ఏంటి? పీపుల్ గవర్నమెంట్ తో కూడుకునేవి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద స్టేట్ హ్యావింగ్ అ డెమోక్రట్ స్టేట్ అండ్ ఆల్సో హ్యావింగ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇందులో రకరకాల పొలిటికల్ పార్టీలను కలిగి ఉంటారు. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీలు అన్ని కూడా అబ్జర్వేషన్ లో ఉంటూ చేయని పనులు ఏమైనా ఉంటే దాన్ని చేయించే విధంగా పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ ఎప్పటికి కూడా అంటే మినిమం నీడ్స్ ని ప్రొవైడ్ చేసే విధంగా. యాక్చువల్ గా పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ అంటే ఇంకేముంటాయి? మినిమం నీడ్స్ ప్రొవైడింగ్ బై ద గవర్నమెంట్. మినిమం నీడ్స్ అనేది ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్. ఇప్పుడు మనకుంది, ఇప్పుడు మేజర్ సిచ్యువేషన్ ఇది కరోనా సిచ్యువేషన్ లో ఈ కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ అండ్ సోషల్లీ ప్రొటెక్ట్ అండ్ ఆల్సో మెడికల్ ప్రొటెక్ట్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయగలిగితే, అది ప్రొటెక్ట్ చేయలేనప్పుడు ఏమవుతుంది? దెన్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎగెన్స్ట్ ద గవర్నమెంట్, అపోజ్ ద గవర్నమెంట్. ప్రజల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేయడం జరుగుతుంది, అంటే అపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలైనా సరే యాక్చువల్ గా సమ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ద పొలిటికల్ పార్టీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి? పొలిటికల్ పార్టీ లీడర్స్ అని కానీ పొలిటికల్ పార్టీ అంటే ఎక్కడి నుంచో లేదు. పొలిటికల్ పార్టీ ఈజ్ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ సొసైటీ. మన సొసైటీలోనే అది ఎస్టాబ్లిష్ అయ్యింది. కాబట్టి దాన్ని ఎవరు కూడా ఎగరెస్ట్ గా ఉండడానికి ఏమీ లేదు. అందరూ ఇందులో మెంబర్స్ గానే ఉంటారు. ఈచ్ ఎవ్రీ వన్ యాజ్ ఎ మెంబర్స్. అంటే కారణం ఏంటి? మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీకి ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ సమార్ అదర్ పొలిటికల్ పార్టీస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పొలిటికల్ పార్టీ కలిగి ఉంటారు. మనం కూడా అనుకుంటాం కదా, మనకు సంబంధించిన ఓటు వేసేటప్పుడు ఏముంది? ఇట్ ఈస్ అ గుడ్ పొలిటికల్ పార్టీ ఆర్ బ్యాడ్ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ఎ రైట్ పొలిటికల్ పార్టీ. అంటే ఇది మంచిగా చేస్తుందా లేదా, అంటే దాని మేనిఫెస్టోలో చేసిన ప్రతి విషయాన్ని కూడా చేస్తున్నారు. చూడండి, రీకాల్ చేశారు. లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ ని రీకాల్ చేశారు. రీకాల్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ద పీపుల్ ఆర్ చేంజింగ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ని చేంజ్ చేయాలి. కారణం ఏంటి? 5 years తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళు. దెన్ చేంజ్ ద గవర్నమెంట్. కారణం ఏంటి? న్యూ గవర్నమెంట్ విల్ కమ్ అండ్ ఎనీ అట్రాక్టెడ్ పాలసీస్ ఆర్ అనౌన్సింగ్ బై ద గవర్నమెంట్. ఏవైనా కొత్త పాలసీస్ ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉంటుందా అనేది వాళ్ళు చూడడం జరుగుతుంది. అందుకనే ద పీపుల్ ఆర్ ఎలక్టెడ్ ది న్యూ గవర్నమెంట్. ఇప్పుడైనా మనం చూసారా, ఒక 10 years అయిన తర్వాత 5 years చూస్తారు. ఆఫ్టర్ 5 years తర్వాత ఏం చేస్తారు అని అంటే చేంజ్ ద గవర్నమెంట్ ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోకి సంబంధించిన పాలసీస్ అనేవన్నీ. గవర్నమెంట్ అంటే ఏముంది? పొలిటికల్ పార్టీస్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఆ పొలిటికల్ ఓవర్ ది పొలిటికల్ పార్టీస్, ద పీపుల్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ద పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ చేసేది ఎవరు? ప్రజలే. గవర్నమెంట్ ఫార్మ్ చేసేది ఎవరు? ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారు. అంటే ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఫార్మ్ ద గవర్నమెంట్స్. కాబట్టి పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది.
పబ్లిక్ ఒపీనియన్ లో కానీ, తర్వాత పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ అనేవి ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, అండ్ ఆల్సో అబ్జర్వేషన్ ఆఫ్ ది గవర్నమెంటల్ యాక్టివిటీస్ సంబంధించిన వాటిలో గవర్నమెంట్ చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వింగ్ బై ద అదర్ పొలిటికల్ పార్టీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పబ్లిక్ ఒపీనియన్ లో పొలిటికల్ పార్టిసిపేషన్ రూల్ అనేది ఉంటుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ కు మంచి వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రీజనల్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, మేజర్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, నేషనల్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు. ఓకే, కొద్దిగా చూడండి. టుమారో ఆన్వర్డ్స్ నేను ఫస్ట్ చాప్టర్ నుంచి రివీల్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఫస్ట్ టాపిక్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ద్వారానే చెప్పిస్తాను నేను. అది కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. అది పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్మోస్ట్ మీ సిలబస్ అంతా కూడా క్లోజ్ అయింది. దీనికి సంబంధించిన వరకు టుమారో ఆన్వర్డ్స్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రీవియస్ చాప్టర్స్. ఓకే ఓకే సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు రేపు టుమారో మీరు ఏదైనా అడగాలని అడగచ్చు. క్వశ్చన్స్ ఏమైనా సరే ఆ టాపిక్ సంబంధించిన వరకు తీసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. అందరూ కూడా ఆల్ స్టూడెంట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డిస్కషన్స్. ఓకే,